వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ 2022 బైపీసీ స్టూడెంట్స్ బీబీఎస్సీ కోర్సుకు సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్గా అప్లై చేశారో ఆ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరి కౌన్సిలింగ్ సంబంధించి ఏ డేట్స్ రోజు ఏ ర్యాంక్ స్టూడెంట్స్ అటెండ్ అవ్వాలి, కౌన్సిలింగ్కి ఫీ అమౌంట్ ఎంత పే చేయాలి, సో కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే క్లియర్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ఫేజ్లో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు స్టూడెంట్స్ ఏ రోజు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనేది మనకు డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అవన్నీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎవరు అటెండ్ అవ్వాలనేది చూడండి. ఫస్ట్ 28th రోజు మార్నింగ్ మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ టోటల్గా మార్నింగ్ 9 AM కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ర్యాంకు అప్ టు 3103 వరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ, మీరు కౌన్సిలింగ్కి ఎవరైతే అప్లై చేశారో స్టూడెంట్స్ అందరూ, ఆ స్టూడెంట్స్లో మీ యొక్క ర్యాంకు 3103 వరకు ఉందనుకుంటే మీరు కంప్లీట్గా మార్నింగ్ 9 AM 28th రోజు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 29th రోజు ఓన్లీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ అండ్ బీసీడీ స్టూడెంట్స్ మాత్రమే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మార్నింగ్ 9 AM బీసీఏ స్టూడెంట్స్ అయితే 3907 ర్యాంక్ వరకు, బీసీబీ స్టూడెంట్స్ అయితే 4791 ర్యాంక్ వరకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్లో బీసీసీ స్టూడెంట్స్ 4659, బీసీసీ ఫార్మకోటా స్టూడెంట్స్ 21885, బీసీడీ స్టూడెంట్స్ 3218, అలాగే బీసీఈ స్టూడెంట్స్ అయితే 5495 ర్యాంక్ వరకు స్టూడెంట్స్ 29th రోజు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 30 రోజు షెడ్యూల్ క్యాస్ట్, ఓన్లీ మనకు షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్ మాత్రమే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా మార్నింగ్ 9 AM అప్ టు 6189 ర్యాంక్ వరకు. నెక్స్ట్ షెడ్యూల్ ట్రైబ్, ఎస్టీ స్టూడెంట్స్ 30 రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో 2 PM అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అప్ టు 8321 ర్యాంక్ వరకు. సో ఇది కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్, టైమింగ్స్, అలాగే స్టేట్ ర్యాంక్ మీకు ఏపీ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్స్ ప్రకారం ఏ ర్యాంక్ వరకు స్టూడెంట్స్ ఏ రోజు అటెండ్ అవ్వాలనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది కదా. ఓన్లీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మాత్రం 1 డే మాత్రమే ఇచ్చారు. 28th రోజే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీసీ స్టూడెంట్స్ అందరికీ 29th సపరేట్గా ఇచ్చారు. మళ్ళీ 30 రోజు ఎస్సీ స్టూడెంట్స్ సపరేట్గా ఇచ్చారు. 30 రోజే ఎస్టీ స్టూడెంట్స్ కూడా సపరేట్గా డేట్స్, టైం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన ర్యాంక్స్ వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ సపరేట్గా అనౌన్స్ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ స్టూడెంట్స్ అందరూ మీకు సపరేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, క్యాండిడేట్ మస్ట్ అటెండ్ ద కౌన్సిలింగ్ ఇన్ పర్సన్ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. కంపల్సరీగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఏమేమి తీసుకెళ్లాలనేది కూడా మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ చూడండి, ఒకసారి చెక్ లిస్ట్ అయితే వెరిఫై చేసుకోండి. 10th క్లాస్ మేము, ఏపీ ఎంసెట్ 2022 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, తర్వాత మీకు లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, బోనఫైడ్ అయినా స్టడీ అయినా సేమ్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉన్న స్టూడెంట్ అంటే మీరు ఒకవేళ ఓపెన్ ఇంటర్ చేసిన స్టూడెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. టీసీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ కాలేజ్ ఆర్ స్కూల్ వేర్ ద క్యాండిడేట్ ఈజ్ లాస్ట్ స్టడీడ్, అంటే మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ చదివారు కదా, ఇంటర్ కాలేజ్ యొక్క టీసీ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఫామ్ 1 అండ్ ఫామ్ 2, మీరు ఫార్మర్ కోటా కింద సీట్ అలాట్మెంట్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఫామ్ 1, ఫామ్ 2 సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు ఏదైతే అప్లోడ్ చేశారో వాటిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫీ అమౌంట్ కూడా కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయితే అయిన డే రోజే కంపల్సరీగా మీరైతే ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ పర్టికులర్స్ ఒకసారి క్లియర్గా చూడండి. మనకు కంప్లీట్గా ఫీ అయితే 29,880 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత హాస్టల్ ఫీజు వచ్చి మీరు కంప్లీట్గా అంటే రూమ్ రెంట్, హాస్టల్ డిపాజిట్, మెస్ డిపాజిట్
టోటల్గా చూసుకుంటే 18,370 రూపీస్, గ్రాండ్ టోటల్ వచ్చి 48,250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సీట్ వస్తే ఇమీడియట్గా మీరు హాస్టల్ ఫీజు అలాగే కాలేజ్ ఫీజు కూడా పే చేయాలి. ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆల్మోస్ట్ 99% స్టూడెంట్స్ అయితే సీట్ క్యాన్సిల్ చేసుకునే పాసిబిలిటీ ఉండదు. అంటే మనకు బీడీఎస్ ఎంబీబీఎస్ కనుక మళ్ళీ మీకు సీట్ వచ్చి వెళ్ళిపోతాం అనుకున్న స్టూడెంట్స్ అయితే కనుక మీరు పే చేసిన ఫీజు నుంచి ఓసీ స్టూడెంట్స్, బీసీ స్టూడెంట్స్ అయితే 3,750 రూపీస్ డిడక్ట్ చేసి మీకు మిగిలిన ఫీ అమౌంట్ రిటర్న్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన డేట్ అండ్ టైం లోపు మీరు సీట్ అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిఎస్ స్టూడెంట్స్ అయితే 1,875 రూపీస్ డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్ టైంలో కనుక సీట్ క్యాన్సిల్ చేసుకోకుండా తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేస్తే మాత్రం మీరు పే చేసిన ఫీ వదులుకోవడంతో పాటు ఓసీ, బీసీ స్టూడెంట్స్ అయితే ఎక్స్ట్రా 3,750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే. ఎస్సీ, ఎస్టీ, పిఎస్ స్టూడెంట్స్ అయితే 1,875 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది రిటర్న్గా మళ్ళీ మీరే ఎక్స్ట్రా. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ తర్వాత కూడా మనకు సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డబుల్ సీట్స్ అవుతాయి, సీట్స్ అన్ని బ్లాక్ చేస్తారు కాబట్టి మనకు అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ స్టూడెంట్స్ మళ్ళీ అక్కడ సీట్ వస్తుందా లేదా అన్న డౌట్తో ఇక్కడ జాయిన్ అయిపోతారు. మళ్ళీ అక్కడ రాగానే వేకెంట్ అయిపోతాయి సీట్స్ కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోయినా సెకండ్ ఫేజ్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.